ఒక నాయకుడు మీ లైఫ్లోకి ఎంతగా ఇన్వాల్వ్ అవుతాడంటే, ఇప్పుడు ఈ కుర్రగాడు ఆ రోడ్డు మీద నిలబడి గంట ఫోన్ మాట్లాడితే అక్కడికి వచ్చి అడుగుతాడు, ఎరా ఎవరితో మాట్లాడుతావు అని అడుగుతాడు. అడిగినప్పుడు నాయకుడికి నా ఫోను నా ఇష్టం, నా బ్యాలెన్స్ అని కూడా గుర్తుపెట్టు. ఎందుకు అడుగుతున్నా ఉంటాడు? అడుగుతాడు. నీ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతాడు. నీ లైఫ్లో ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఎంతవరకు చొచ్చుకుపోతాడంటే, మీరు కట్టుకునే ఇల్లు, మీ ఆచారాలు, మీ కర్మకాండలు, మీ ఫోన్ కాంటాక్ట్లు, 1 2 నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్తున్నావు, ఎక్కడికి వస్తున్నావు, అన్నీ మీపై ఉన్న నాయకుడు అడుగుతాడు. నువ్వెవడో మమ్మల్ని అడగడానికని ఆ నాయకుడిని అన్నావో, నీ పట్ల అకౌంటబిలిటీ ఉన్న ఆయన ప్రొవైడ్ ఎవడో నన్ను అడగడానికని అడుగుతున్నాడు, వీడు ఆత్మ పట్ల నాకు బాధ్యత లేదన్నాడని ఆ దేవుడు చెప్తే ఏమవుతాం? ప్రతిదీ వాళ్ళకి ఎందుకండి? కేవలం వాక్యం చెప్పుకుని పోకంటే ప్రతిదీ వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి? వాళ్ళకే కావాలి. ప్రతిదీ అడుగుతారంటే మా సంసార విషయాలు ఎందుకంటే మీ సంసార విషయాలు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి? మేము ఏ వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి? నేను ఏ ఫోన్ మాడితే వాళ్ళకి ఎందుకంటే గంట మాడితే అరగంట మాడి వాళ్ళకి కాకపోతే ఎవరికి అడుగుతారు? ఎవరొస్తున్నారు అనుకోండి, ఎరా ఎక్కడ నిలబడుతున్నా, ఎరా ఆడుతూ తిరుగుతున్నా, ఎరా ఈడితో మాట్లాడుతున్నా, ఎరా అడుగుతారు. ఈ రోజు 2026 వరకు నా లైఫ్లో సంఘం లేదని ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. సంఘం లేకపోతే మన బతుకులు ఎలా ఉంటాయి చెప్పిన? అడ్రస్ లేని వ్యక్తుల్లో తిరుగుతాం. మన కుటుంబం అడగదు, అడగడానికి సంఘమో లేదు. ఒకవేళ సంఘమో లేక అడగడానికి నాయకుడు లేక ఎవడో లేకపోతే నీ లైఫ్ ఎంత రోతగా ఉంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. నేను గద్దించే బోధ ఒక పులిపేట మీద నిలబడి నిన్ను అడిగేవాడు ప్రతి వారము నీ పాత రోత జీవితాన్ని కూర్చి నేను గద్దించి ఒక నాయకుడు సంఘం లేకపోతే నీ పరిస్థితి ఈ రోజుకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. చాలా మంది అంటే పుట్టుమని అంటే సంఘం మానేస్తారు. ఇదంతా మాట్లాడుతారు. సంఘం మానేస్తున్నారు. ఎవరికి నష్టం? నాయకుడికి కాదు, గుర్తుపెట్టుకుని ఎవరికి నష్టం చెప్పండి? మానేసినోడికే నష్టం. నీ లైఫ్లో సంఘం లేకపోతే, అడిగేవాళ్ళు లేకపోతే నిష్ప్రయోజనం అవుద్ది బతుకు. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ అంటే నువ్వు ఆదివారం ఎక్కడో దిక్కునికి వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దా? చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఒక వర్షిప్ కదండి, ఒక గంటే కదండి, ఏదో సంఘంలో గడిపేస్తే ఎక్కడికి గడిపేస్తావు? కంటిన్యూ ఉండాలి, ఎక్కడో దిక్కున ఉండాలి, కంటిన్యూగా రన్ అవ్వాలి. నీ కోసం అకౌంటబిలిటీ, నీ చదువు కోసం, నీ పెళ్లి కోసం, నీ పనుల కోసం, నువ్వు నడిచే నడక కోసం ప్రతిదీ అడుగుతారు. నాకు నా లైఫ్లో విషయాలు మీకు చెప్పాలని నాకు ఆసక్తి లేదంటే పక్కపోయి ఆడుకుంటారు సంఘంలో, గుర్తుపెట్టుకో.